హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో రివాన్ష్ 10th మంత్ వచ్చేసాడు. వానికి నేను ఏం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో అని చూపిస్తున్నాను. డైలీ డిఫరెంట్గా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే రైస్ నార్మల్గా వండేసేసి కర్రీస్ చేస్తున్నాను వానికి. లైక్ పాలకూర పప్పు, అలా ఆకుకూరలు, ఏవైనా వెజిటేబుల్స్తో కర్రీ అలా చేస్తున్నాను. సో ఇది నేను చేస్తుంది వాని కోసం కిచిడి అనమాట. కిచిడి కోసము నేను గీయే యూజ్ చేస్తున్నాను వానికైతే. అది ఇంట్లో చేసిన గీ కాదు, బయట నుంచి తీసుకొచ్చిందే. అండ్ ఇలా వెజిటేబుల్స్ ఫస్టే కట్ చేసుకొని పెట్టుకున్నాను. టమాటోస్, ఆనియన్, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు. రైస్ కూడా నానబెట్టుకున్నాను అనమాట, కొంచెం పెసరపప్పు వేసుకొని. చిన్నపిల్లలు కదా, పెసరపప్పు చాలా మంచిదంట చిన్నపిల్లలకి. సో పెసరపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను నేను. కొంచెం ఘీ ఏసేసుకొని అందులో ఆనియన్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఫ్రై అయ్యాక తర్వాత టమాటోస్, కొత్తిమీర అండ్ ఈ కరివేపాకు, క్యారెట్ అవన్నీ వేసుకున్నాననమాట. సో మనం ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ఏంటంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్‌కి నచ్చుతదంట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని తిననీకి ఇంట్రెస్ట్ చూపిస్తారంట. అందుకే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఏస్తున్నాను నేను వానికి. ఇంకా కారం అయితే అలవాటు చేయలేను. లైట్‌గా పచ్చిమిర్చి అలాంటివి మెల్లగా స్టార్ట్ చేయాలి. బట్ టైం తీసుకుంటాను. ఒకసారి ట్రై చేశాను. వానికి స్పైసెస్ ఏంటంటే మనం కొద్దిగా స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట పిల్లలకి. డైరెక్ట్ ఎక్కువ కారం పెట్టేస్తే తినలేరు. సో నేను ఒకసారి కొంచెం చిన్న పచ్చిమిర్చి ముక్క ఏసి చూసాను కట్ చేస్తే. వానికి అంత ఏం డిఫరెన్స్ అనిపించలేదు. సో అప్పుడప్పుడు మెల్లగా వానికి ఫ్లేవర్స్ తెలవాలి కాబట్టి డైలీ వేయకుండా అప్పుడప్పుడు ఏసినా సరిపోతుంది. ఇన్ కేస్ మీరు పచ్చిమిర్చి ఏయకుండా దాంట్లో మిరియాలు ఏసినా చాలనమాట. మనము ఘీ కొద్దిగా ఏస్తాం కాబట్టి వెజిటేబుల్స్ మాడిపోతాయి. అందుకే వాటర్ ఏసిస్తే బెటర్ అనమాట. అండ్ ఈ వాటర్‌లో మీరు కుక్కర్‌లో చేయకపోతే వాటర్‌లో మంచిగా ఫస్ట్ వెజిటేబుల్స్ ఏసి ఉడికేదాకా వెయిట్ చేయండి. లేదా తర్వాత ఉడకడానికి ప్రాబ్లమ్ అయితది. సో నేను కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి విజిల్ పెట్టేస్తే అది అంతా అదే ఉడికిపోతది. వాటర్ ఏసాక అందులో సాల్ట్ అండ్ కొత్తిమీర వేసుకున్నాను. సో మీరు ఏం చేయాలంటే వాటర్ క్వాంటిటీ చాలా ఉండేటట్టు చూసుకోండి. 10th మంత్ అయినా కూడా మెత్తగానే పెడుతున్నాను నేను ఇంకా. అంటే ఫుల్ రైస్ కాకుండా నార్మల్ మెత్తగా చేసి పెడుతున్నాను. కొద్దిగా వాటర్ మసిలాక అందులో రైస్ ఏసేసుకున్నాను. ఏసేసినాక విజిల్స్ పెట్టుకోవాలి. మెత్తగా అయ్యే వరకు వాటర్ ఎంత అంటే నేను హాఫ్ గ్లాస్‌కి ఓ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అంత మెత్తగా చేసి తినిపించినాను. అట్లయితేనే వాళ్ళకి టేస్ట్ అండ్ మింగడానికొస్తాయి. సో పళ్ళు రాలేవు వానికి, ఇంకా పళ్ళు రాలేవు. అది కూడా ఒక రీజన్ వానికి మెత్తగా ఉండడానికి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పిల్లలకు పెడితే చాలా మంచిదనమాట. సో నేను ఇంకా ఏమైనా వీడియోస్ మీకు ఇలాంటివి కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ మై ఛానల్.